గైస్ ఇప్పుడే ఓజీ ట్రైలర్ రిలీజ్ అయింది. లిటరలీ శవాలు లేస్తాయి అనిపిస్తుంది థియేటర్స్ లో. అర్జున్ దాస్ ఒక పక్క మాస్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తుంటే ఇంకో పక్క ఇమ్రాన్ హన్సీ అప్ప ఏమైనా ఎలివేషన్స్ పడ్డాయా ఇమ్రాన్ కి మాత్రం. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ అన్న అయితే ఇచ్చి పాడేస్తున్నాడు. యాక్టింగ్ లో గానీ, ఎలివేషన్స్ లో గానీ, డైలాగ్ డెలివరీలో గానీ, ఆ లుక్స్ గానీ, ఆ స్వాగ్ గానీ వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూసినట్టు అనిపిస్తుంది. వామ్మో, ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ లో జీవించేశారు. ప్రకాష్ రాజ్ గాని, గీత గాని, ఆర్ఎల్స్ ఇంకా విలన్స్ గాని, అర్జున్ దాస్ గాని ఎవ్వరూ తగ్గలేదు. ట్రైలర్ మాత్రం పవర్ ప్యాక్డ్ అనిపించింది. సుజిత్ తన దేవుణ్ణి ఎలా అయితే చూపిద్దాం అనుకున్నాడో అట్లాగే చూపించాడు. లిటరల్లీ కత్తి పట్టుకుని అట్లా తిప్పి కత్తితో ఒకడిని నరుకుతాడు మచ్చా. అక్కడ మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు ఒక డైలాగ్ ఉంటుంది, బాంబే వస్తున్న తలలు జాగ్రత్త అనగానే నీ అమ్మ ఏం ఎలివేషన్ రా అనిపించింది. ఇంకో పక్క గీత విలన్ కి ఎవరికో దొరికిపోతుంది. అప్పుడు ఒక నవ్వు నవ్వుతుంది అనమాట. అప్పుడు ఒక గుండు విలన్ ఉంటాడు. అతను అడుగుతాడు ఎవరి కోసం ఆ నవ్వు, తన కోసమేనా అనగానే అతని ఎంట్రీ వచ్చింది మచ్చా. అప్పుడు పడిన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇప్పటి వరకు తమన్ని నందమూరి తమన్ అన్నాం గానీ ఇప్పుడు నుండి నిజంగా కొనిదల తమన్ అనాలనిపిస్తుంది. అట్లా కొట్టాడు బీజిఎం మాత్రం ఎర్రగా తీసాడు. అనిరుద్ధ బొచ్చ కొనిదల తమన్రా ఎక్కడ అనే ఫీలింగ్ వచ్చింది. ఏమైనా కొట్టాడా మచ్చా. అసలు ఆ సౌండ్కి మాత్రం గూస్ బంప్స్ అంతే. ఓజీకి మాత్రం శవాలు లేస్తాయి అనిపిస్తుంది థియేటర్స్ లో. లాస్ట్ లో ఓజస్ గంభీర నక్కోడకల్లారా అన్న డైలాగ్ మాత్రం ఈ అమ్మ పిక్చర్ ర్యాంప్ అంతే. అసలు ఇచ్చి పడేస్తున్నారు. ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు ఎవ్వరు దక్కలేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీలో ప్రకాష్ రాజ్ గారు ఇచ్చి పడేశారు యాక్టింగ్. యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ అన్నకి గొడవ అయినప్పుడు ఇంకెప్పుడు వీళ్ళిద్దరు కలవరు అనుకున్నాం గానీ ఓజీ లాంటి సినిమాలో వీళ్ళిద్దరిని చూసిన తర్వాత రే భలే అనిపించింది. ఇంకో పక్క ఏమైనా ఎలివేషన్స్, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏం ఎలివేషన్స్ పడ్డాయిరా బాబు. ఒక్క ప్లేస్ లో మాత్రం కత్తిని అటు ఇటు తిప్పుతాడు మచ్చా కటానా ఇచ్చుకుని. ఆ ప్లేసెస్ లో పడిన సీన్స్ మాత్రం రాచకం అంతే. హీరోయిన్ తో ఆ క్యూట్ మూమెంట్స్ గానీ, ఒకేసారి సడన్ గా కత్తి అలా కనపడంగానే ఒక చీరతో బ్లడ్ షెట్ కనిపించిద్ది. ఆ కత్తి ఆ శారీ చూడగానే అర్థమైద్ది అనమాట, ఓకే వచ్చింది కళ్యాణాన్ని అనేసి. అప్పుడు వచ్చి ఆ టాటూ ఏంటి అని చెప్తుంది. ఆ టాటూ ఏంటి అనగానే పడిన బీజిఎం వెంటనే ఆ తర్వాత బాంబేకి వెళ్ళిపోద్ది. అదే అనమాట దాన్ని స్క్రీన్ ప్రెజెన్స్ అంటారు చూసారా, అంత బాగా ఇచ్చారు స్క్రీన్ ప్రెజెన్స్. ఈ టాటూ ఏంటి అనగానే బాంబేలోకి వెళ్ళిపోయి విలన్స్ అందరినీ ఎంట్రీ ఇచ్చేసి కొంతమంది అతన్ని చంపాలనుకుంటారు, కొంతమంది అతన్ని కలవాలనుకుంటారు అనేసి ఏమైనా అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. టోటలీ సుజిత్ హంగామా కనిపించింది ట్రైలర్ లో మాత్రం. ఇచ్చి పడదొబ్బారు ఎక్కడ పడదే అక్కడ. ఫ్యామిలీ ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది. హీరోయిన్ ని లేపేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఓజీ ట్రైలర్ ఈవెంట్ లో కూడా ఇలా అన్నాడు కళ్యాణ్ అన్న, మా ఇద్దరు మధ్యలో ఉండే స్పేస్ తక్కువైనా అందరూ అనుకుంటారు అలాగా ఉండాలి అనేసి అనుకుంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంటది కాబట్టి అలా అన్నాడు. సో నాకు తెలిసి హీరోయిన్ ని మధ్యలోనే లేపేస్తారు. అండ్ వాళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. మీరు కరెక్ట్ గా గమనిస్తే ఒకవేళ ఓజీ పార్ట్ 2 కానీ ఈ పార్ట్ లో కానీ అకిరానందన్ ని పెడితే, అంటే ఓజీకి సీక్వెల్ అనేసరికి ఇప్పుడు కళ్యాణ్ అన్న పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఓజీ లాంటి ఓల్డ్ కి సీక్వెల్ అయితే వచ్చింది, పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే సీక్వెల్ లో అకిరానందన్ ని ఊహించుకుంటేనే మెంటల్ ఎక్కేస్తుంది. అండ్ అలాగే ప్రభాస్ అన్న ఈ క్యామియో ఇవన్నీ ఉండే ఛాన్స్ ఉండదేమో మేబీ. అంటే స్క్రీన్ ఓల్డ్ రెండు కరెక్ట్ గానే ఉన్నాయి. సాహో దీనికి లింక్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఉన్న సినారియో బట్టి ఉంటదో ఉండదో చెప్పలేం. మాక్సిమం ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. అండ్ లాస్ట్ లో ఆ క్లైమాక్స్ సీన్స్ గన్ను పట్టుకుని ఎర్రగా తీసేస్తాడు ఒక్కొక్కరిని. అసలు ఆ గన్ను ఎక్కడ దొరికిందిరా బాబు, ఇచ్చి పడేస్తారు. అసలు ఆ స్వాగ్ తో నడవడం నిజంగా వింటేజ్ 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 పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది. ఏమైనా చూపించావురా బాబు మా దేవుణ్ణి. ఇచ్చి పడేసాడు సుజిత్ మాత్రం. ఎక్కడికో వెళ్ళిపోతాడు నాకు తెలిసి. ఈ సినిమా గనక ట్రైలర్ లో
చూపించిందే గనక థియేటర్లో పడితే ఖచ్చితంగా సుజిత్కి గుడి కట్టేస్తారనమాట. అలా ఉంది ట్రైలర్ మాత్రం. ఇచ్చి పడేశారు. దేత్తడి పోచమ్మ గుడి అన్నట్లుంది. ఇంకా కళ్యాణానికి పడ్డ ఎలివేషన్స్ గురించి చెప్పాలంటేనే బేవత్సం. అదొక బేవత్సం అనమాట. అదొక సునామీ అనిపించింది. లిటరల్లీ ర్యాంప్ అంతే ఇచ్చి పడదుబ్బారు. ఎవ్వరూ తగ్గలేదు. అండ్ క్యారెక్టర్స్ అసాసినేషన్ కానీ, ఆ స్టోరీ డెలివరీ కానీ, ఆ విలన్స్ ఎంట్రీ కానీ, ఆ విలన్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చి పడేశారు. టోటలీ నాకు ఒక పొలిటికల్ డ్రామా లాగా కనిపిస్తుంది. బికాజ్ ఒక పక్క ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా ఒక పొలిటికల్ పర్సన్, వాళ్ళ తమ్ముడు కానీ ఆర్ ఎల్స్ వాళ్ళ రిలేటివ్ ఓజీ. సో ఓజీ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, అందరూ చంపేస్తూ ఉంటాడు. బికాజ్ ఓజీకి ఒక పాస్ట్ ఉంటుంది, అది బాంబేలో జరిగిద్ది. సో ఆ రక్తపాతం అంతా మనం పాస్ట్లో చూస్తాం. అదంతా మర్చిపోయి లియో సినిమాలో లాగా వేరే చోటకి వెళ్ళిపోతాడు ఫ్యామిలీతో. ఆ తర్వాత అయినా వెళ్ళినా కానీ ఓజీ కావాలి అనేసి ఆడి వెంట పడితే ఉంటుంది మాస్టారు. ఇచ్చి పడేస్తారు. స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది. నాకైతే పిచ్చగా నచ్చేసింది ట్రైలర్ మాత్రం. ఇంకా చెప్పే విధానం అసలు ఇంకా చెప్పడం కష్టం. ఇంకా అంత బాగుంది ట్రైలర్ మాత్రం. రియల్లీ ఫింగర్స్ క్రాస్డ్. ఓజీకి మాత్రం సవాలు లేస్తాయి అనిపిస్తుంది థియేటర్స్లో. ఎవరైనా హార్ట్ పేషెంట్లు కానీ ఇంకెవరైనా ఉంటే కుదిరితే థియేటర్కి దూరంగా ఉండండి. లేదంటే మంచి టాబ్లెట్స్ వేసుకుని సినిమాకి వెళ్ళండి. ఆ హై మూమెంట్స్ వచ్చాక నిజంగానే పోతారు. మొత్తం అంతా జనాలంతా పోతారు. నార్మల్ పర్సన్స్కి ఛాన్స్ లేదు, పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓజీ ట్రైలర్ మాత్రం నాకు మాత్రం పిచ్చిగా నచ్చేసింది. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఉంటా, బాయ్.